నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ సభ సందర్భంగా గందరగోళం ఏర్పడింది. సీఎం రాక సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ వర్సెస్ మినిస్టర్ కోమటిరెడ్డి మధ్య రాజకీయ వైరం మరోసారి తెరపైకొచ్చింది. స్వాగత ఫ్లెక్సీలో పున్న కైలాష్ నేత ఫోటో మిస్ కావడంతో లొల్లి మొదలైంది. కావాలని ముఖ్యమంత్రి సభకు తనకు ఆహ్వానమే ఇవ్వలేదని, అయినా సరే సభకు హాజరై తీరుతానని కైలాష్ నేత స్పష్టం చేశారు. అదేవిధంగా సీఎం సభ సందర్భంగా ఆర్ఎండ్బి శాఖ ఇచ్చిన పత్రికా ప్రకటనలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫోటో లేకపోవడం కూడా తీవ్ర చర్చకు దారితీసింది. అయితే అధికారుల తీరుతో గుర్రుగా ఉన్న గుత్తా సదరు అధికారులకు కూడా నోటీసు ఇవ్వాలని యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే సీఎం సభను అడ్డుకుంటారనే నేపథ్యంలో ప్రతిపక్ష నేతలతో సహా తమకు వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలను కూడా అరెస్టు చేయిస్తోంది రేవంత్ సర్కార్. మునుగోడు మండలంలో ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతలతో పాటు కాంగ్రెస్ నేతలను కూడా అరెస్టు చేశారు పోలీసులు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటూ కూడా ఆయన అనుచరులు నిరసనకు సిద్ధమయ్యారు. ఇటు సీఎం సభలో ప్లకార్డులు ప్రదర్శించే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు వారిని ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోతే పురుగుల మందు తాగి చనిపోతానన్న నాగరాజు అనే కాంగ్రెస్ కార్యకర్తను మునుగోడు పోలీసులు అయితే అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. సో మొత్తానికి సీఎం రేవంత్ రాక సందర్భంగా నల్గొండ జిల్లాలో అన్ని పార్టీల రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. రైట్, ఇక సీఎం సభ సందర్భంగా నల్గొండ జిల్లాలో పోలీసుల నిర్బంధ కాండపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రైట్ రాము. సంజన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో నల్గొండ జిల్లాలో పూర్తిగా గందరగోళం నెలకొంది. అన్ని పార్టీల నేతల్ని ముందస్తుగా అరెస్టు చేస్తా ఉన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీతో సహా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల్ని కార్యకర్తల్ని ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్ లో నిర్బంధిస్తుండడంతో జిల్లా అంతా కూడా అట్టుడిపోతా ఉంది. ఈ రోజు వేకోజా నుంచి కూడా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అయితే ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి ఆయా పోలీస్ స్టేషన్ తరలిస్తా ఉన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో సభ ఉంది కాబట్టి నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచాల భూపాలరెడ్డిని అయితే నిన్న సాయంత్రం నుంచి కూడా ఇంట్లో నుంచి బయటకు రానివ్వకుండా అవధర చేయడం జరిగింది. ఇంటి చుట్టూ కూడా పోలీసులు మోహరించారు. దీంతో పాటు నల్గొండ నియోజకవర్గం ఉన్నటువంటి అన్ని మండలాలు కూడా ముందస్తు అరెస్టు చేయడం జరిగింది. దీంతో పాటు నగరికల్ నియోజకవర్గంలో పక్కన ఉన్నటువంటి నాగార్జున సాగర్ నియోజకవర్గం, పక్కన ఉన్నటువంటి నకరికల్ నియోజకవర్గంలో కూడా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకుల్ని నిర్బంధం చేస్తూ పోలీసులు వేధింపులు పాల్పడుతున్నటువంటి ఒక ఘటన ఇక్కడ చోటు చేసుకుంటుంది. దీంతో సర్వత్రా కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ రెడ్డి భయంతో బతుకుతా ఉన్నారు, అభద్రతా భావంతో తిరుగుతా ఉన్నారు, ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేయకుండా ఒక నిర్బంధ పాలన చేస్తున్నట్టు కూడా సర్వత్రా కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పాటు అధికార కాంగ్రెస్ పార్టీలో కూడా లోకల్ ఈ రోజు బయటపడడం జరిగింది. అధికార కాంగ్రెస్ పార్టీకి అసోసియేట్ గా ఉన్నటువంటి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ప్రోటోకాల్ ప్రకారం అక్కడ పేరు ఉండాలి, అన్ని ఫ్లెక్సీలో కూడా అన్ని పేపర్ ప్రకటనలు కూడా ఆయన ఫోటో ఉండాలి. కానీ కావాలని కోమటిరెడ్డి వెంకరెడ్డి గుత్తా సుఖేందర్ రెడ్డి ఒక ఆయన ఫోటోను ముద్రించకుండా అన్ని పేపర్లకు అన్ని టీవీలకు ప్రకటనలు ఇచ్చానటువంటి కోపంతో గుత్తా సుఖేందర్ రెడ్డి చాలా కోపంగా ఉన్నారు. దీనిపైన అసెంబ్లీలో అదేవిధంగా శాసన మండలిలో కూడా ఒక నోటీస్ ఇచ్చేలాగా అధికారుల తీరును ఎండగట్టేలాగా ఆయన కూడా చర్యలు సిద్ధమవుతున్నట్టుగా లీగల్ గానే ఆయన అధికారులపైన చర్యలు తీసుకునేలాగా ఆయన ముందుకు పోతున్నట్టుగా మనకు అర్థమవుతోంది. కావాలని గుత్తా సుఖేందర్ రెడ్డిని అవమానపరుస్తూ ఆయన కొడుకును కూడా అవమానపరుస్తూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన పేరును లేకుండా తన ఫోటో లేకుండా అన్ని పేపర్లు ప్రకటనలు ఇచ్చారు. తన పేరు కూడా ఎక్కడ వాడలేదంటూ కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి కోపంగా ఉన్నారు. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పున్న కైలాష్ కూడా ఎలాంటి ఆహ్వానం లేదు, ఆయన పేరు కూడా ఎక్కడ లేదు, ఆయన ఫోటో కూడా ఎక్కడ కూడా ముద్రించలేదు ఫ్లెక్సీలో గానీ ఇతర పేపర్ ప్రకటన గానీ. దీని పట్ల పున్న కైలాష్ కూడా తీవ్రంగా ఆగ్రహంగా ఉన్నారు. ఇది ముమ్మాటికి కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి నియంత్రణతో పోకడకి నిదర్శనం. కోమటిరెడ్డి వెంకరెడ్డి మొదటి నుంచి కూడా నియంత్రణగా వ్యవహరిస్తా ఉన్నాడు. కింది స్థాయి క్యాడర్ ని ప్రధానంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నాయకులు ఎవరిని కూడా ఎగనీయకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక కుట్ర చేస్తున్నారంటూ కూడా పున్న కైలాష్ వర్గం నేతలైతే ఆగ్రహంగా ఉన్నారు. వారందరూ కూడా సభను అడ్డుకుంటాం, ఎలాగైనా సభకు వచ్చి తీరుతాం, ఎవరు అడ్డుకుంటారో చూస్తామంటూ కూడా వాళ్ళు కూడా సవాలు విసురుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించింది. దీంతో పాటు కోమటిరెడ్డి
కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ్ముడైనటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నారు. మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా ఎక్కడికక్కడ అదుపులో తీసుకుంటున్నారు. ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సభలో మేమంతా కూడా ప్లకార్డులు ప్రదర్శన చేస్తాం, ఆయన ముందు డిమాండ్లు వ్యక్తం చేస్తాం, తమ డిమాండ్లను వ్యక్తపరుస్తామని నిన్నటి నుంచి కూడా మీడియా సమావేశాలు పెడతా ఉన్నారు రాజగోపాల్ రెడ్డి మనుషులందరూ కూడా. ఈ నేపథ్యంలోనే సీఎం సభకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సీఎం సభ పర్యటన అంతా కూడా సాఫీగా జరిగేలాగా మునుగోడు నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంబంధించినటువంటి అంశాలను కూడా అదుపులో తీసుకుంటున్నారు. సోషల్ మీడియా కార్యకర్తలను కూడా అదుపులో తీసుకుంటున్నారు. దీంతో పూర్తిగా గందరగోళం నెలకొంది, పూర్తిగా అయోమయం నెలకొంది. అటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తల్ని, అదేవిధంగా అధికార పార్టీ స్వపక్షమైనటువంటి అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులను కూడా ఎక్కడికక్కడ అదుపులో తీసుకుంటంతో రేవంత్ రెడ్డి సభ ఏ విధంగా జరుగుతుందో, రేవంత్ రెడ్డి పర్యటన ఏ విధంగా ముందుకు పోతున్నటువంటి ఆందోళనలో అధికార యంత్రాంగం అంతా కూడా ఉంది. పూర్తిగా అయోమయం అయితే నెలకొంది. ఇప్పటివరకైతే ఎలాంటి కార్యకర్తలు రాలేదు, ఎలాంటి హడావుడి అయితే మనకు కనపట్లేదు. ఇదంతా కూడా సాదాసీదాగా జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు రెండు నియోజకవర్గాలకు సంబంధించి నల్గొండ నియోజకవర్గం నుంచి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా నిరసన వ్యక్తమవుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీలోనే వర్గభేదాలు ఒక్కసారిగా బగ్గుమంటా ఉన్నాయి. ఒక వర్గానికి ఆహ్వానం అందించి ఒక వర్గానికి పక్కన పెట్టారు. అదేవిధంగా జిల్లాకు పెద్ద దిక్కున్నటువంటి గుత్త సుఖేంద్ర రెడ్డి సంబంధించి కూడా అవమానించారు. ఆయన మనుషులు కూడా సభకు వచ్చేది అనుమానాస్పదంగా ఉంది. దీంతో పాటు పక్కన ఉన్నటువంటి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంశాలను కూడా అరెస్ట్ చేయడం కొంత గందరగోళం నెలకొంది. మొత్తం ఇదైతే రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా రాజకీయాలు ఒక్కసారిగా హిటెక్కాయి నల్గొండ జిల్లాలో పూర్తిగా గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. సంజన. Okay, all right, Ramu, thank you for the updates.